అదేంటి సంధ్య, వేరే షాప్స్లో ట్రై చేయడం ఏంటి? మన దగ్గర ఎప్పుడు చీరలు కొనే సేట్ గారు ఉన్నారు కదా. అంటే అది చెప్పు సంధ్య, సేట్ ఏమైనా వద్దన్నారా? అలాంటిదేం కాదండి. అలా అని మనం ఒక్కరి మీదే డిపెండ్ అయిపోకూడదు కదా. మనం కూడా ఆల్టర్నేట్ చూడాలి కదా. సరే, నేను వెళ్ళొస్తాను. బాయ్. వదిన, అదంతా సరే కానీ ముందు నీ ఆనందానికి కారణం ఏంటి? ఎందుకంత హ్యాపీగా ఉన్నావు? అది చెప్పొదినా. ఏదైనా గుడ్ న్యూసా? చెప్పొదినా. అదేం లేదులే శ్రీజ. ఈరోజు వాణి అత్తయ్య మావయ్య వచ్చి వింధ్య కోసం చీర తీసుకువెళ్లారు. ఆ చీర వాళ్ళకి బాగా నచ్చింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నేను నేసిన చీర నా ఫ్రెండ్ కట్టుకుంటే నాకదే కదా ఆనందం. భలే దాని వదినా. నేనింకా ఏదో గుడ్ న్యూస్ అనుకున్నాను. నీ ఫ్రెండ్ నువ్విచ్చిన చీర కట్టుకుంటుందనా నీ ఆనందం. అయినా ఆ చీర వింధ్యవదనకి నచ్చుంటుందా? సంధ్య సెలెక్ట్ చేసి తన చేత్తో ఇస్తే ఎవరికైనా నచ్చకుండా ఉంటుందా? అలాంటిది తన స్నేహితురాలు వింధ్య గారికి నచ్చకపోవడం ఏంటి? నా సంధ్య చేతిలోనే ఏదో మ్యాజిక్ ఉంది. అవునవును, మా వదినవి గోల్డెన్ హ్యాండ్స్. సరే, త్వరగా బయలుదేరి వెళ్ళు. నువ్వన్నట్టు ఒక్కరి మీదే ఆధారపడి వ్యాపారం చేయడం అది కరెక్ట్ కూడా కాదు. పోనీ నేను కూడా రానా నీతో? అయ్యో, ఎందుకులేండి, నేను చూసుకుంటాను కదా. శ్రీజ, భోజనాలు అయ్యాక మీ అన్నయ్యకి అత్తయ్యకి టాబ్లెట్స్ ఇచ్చాయి. సరే వదినా. ఏమండి, అన్ని షాప్స్ తిరగాలి కదా, కొంచెం ఆలస్యం అవ్వచ్చు. నా కోసం చూడొద్దు, భోజనం చేసేయండి, సరేనా? అలాగే సంధ్య, జాగ్రత్తగా వెళ్ళి. సరే, వెళ్ళొస్తాను. సేటు ద్వారా రాజేష్ గారు ఇచ్చే డబ్బులు ఇంకా తీసుకోకూడదు. ఈ చీరలు ఏదో ఒక షాప్లో తీసుకోకపోతారా? మాకు ఏదో ఒక ఆధారం దొరక్కపోతుందా? జీవితం అంటే ఒక పోరాటం కదా. పోరాడాల్సిందే. నా ప్రయత్నం నేను చేస్తాను. వింధ్య, ఏంటిది? అది మీరే చెప్పాలి. ఏంటి ఎప్పుడూ లేనిది బాడీ స్ప్రే బ్రాండ్ మార్చేశారు? కొత్తది వాడుతున్నారు. స్మెల్ కూడా చాలా స్ట్రాంగ్గా వస్తుంది. అంటే ఇది మార్కెట్లోకి కొత్తగా వచ్చింది, బాగుందని కొన్నాను. బాగుంటుంది. కొత్తవెప్పుడు మీ మగాళ్ళకి బాగానే ఉంటాయి కదా. అవును, ఏంటి బాడీ స్ప్రే కొట్టుకుని మరీ బయలుదేరుతున్నారు? ఎక్కడికో? సంధ్య దగ్గరికేనా? తనతో ఏమైనా ప్లాన్ చేసుకున్నారా ఏంటి? వింధ్య, ఏంటిది స్టూపిడ్లా మాట్లాడుతున్నావు? బాడీ స్ప్రే కొట్టుకోవడం కూడా తప్పేనా? తప్పేనా అంటే నాకు తెలియనంత కాలం మీ రహస్యం సాగింది కదా. ఇప్పుడు మాత్రం ఇంకేమీ లేదు అంటే నమ్మడం అంత ఈజీ కాదు. అయినా సాయంత్రం ప్రయాణం ఉంది కదా, ఈరోజు ఇంట్లోనే ఉండొచ్చు కదా. ఎక్కడికి వెళ్తున్నారు మీరు? అర్జెంట్ పనుంది వింధ్య, ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నాను. ఆఫ్టర్నూన్ లంచ్ టైంకి వచ్చేస్తాను. ఆ రోజు అలానే ఫ్రెండ్ దగ్గరకని వెళ్ళి సంధ్యని కలవడానికి వెళ్లారు. నేను నమ్మలేనండి. మీరు మళ్ళీ టైంకి రాకపోతే
ఆల్రెడీ 2 సార్లు క్యాన్సిల్ అయిన ట్రిప్ ఇప్పుడు మళ్ళీ క్యాన్సిల్ అవుతుంది. మీరెక్కడికి వెళ్ళడానికి వెళ్ళలేదు, మీరు ఇక్కడే ఉండండి. ఏంటి వింధ్య, నన్ను ఇంట్లో నుంచి కదలొద్దు అని నువ్వు రూల్స్ పెడుతున్నావా? అలా అని నేను ఎందుకంటానండి. సరే, నా మీద ఒట్టేసి చెప్పండి. ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నాను, సంధ్య కోసం కాదని ఒట్టేసి చెప్పండి. నీ మీదే కాదు, నా మీదే ఒట్టేసి చెప్తున్నాను. ఫ్రెండ్ని కలవడానికే వెళ్తున్నాను, అది కూడా చాలా అర్జెంటు విషయం కాబట్టి. లేదంటే నీకిలాంటి అనుమానాలు వస్తాయని తెలిసి నేనసలు బయటికి వెళ్ళేవాణ్ణే కాదు. ఇది మరీ బాగుందండి. మీరు చేసే పనులు సరిగ్గా ఉంటే నేనెందుకు ఇలా ఉంటాను? నేనెలా ఉన్నా నువ్వు మిస్అండర్స్టాండింగ్ చేసుకొని ఏదేదో ఊహించుకుంటున్నావు కదా. నువ్వు డిస్టర్బ్ అయ్యి మమ్మల్ని కూడా డిస్టర్బ్ చేస్తున్నావు. సరేలే, వెళ్తా అంటున్నారు కదా, కానీ త్వరగా వెళ్ళిరండి. నేను ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటాను. ఓకే ఓకే. సిస్టర్, బావ ఎక్కడికి వెళ్తున్నాడు? సాయంత్రం ట్రిప్కి వెళ్ళాలని ఉందా లేదా మీకు? ఏదో ఇంపార్టెంట్ పని ఉందని వెళ్తున్నారు. ఏంటో అంత ఇంపార్టెంట్ పని. ఎవరిని కలవడం కోసం వెళ్తున్నారు? ఎవరో ఫ్రెండ్ అంట. మరి నువ్వు కూడా తోడుగా వెళ్ళాల్సింది కదా. లేదులే, ఇప్పటికే ప్రతిదానికి అనుమానిస్తున్నాను. ఆఫ్ కోర్స్ సిస్టర్, నీ పరిస్థితి అలాంటిది. మరి ఆల్రెడీ ఇలాంటిది జరిగింది కాబట్టి నువ్వు ఇంత బాధపడుతున్నావు, ఆరాలు తీస్తున్నావు. అందులో తప్పే ఉంది. నీ కాపురం నువ్వు నిలబెట్టుకోవాలి కదా. మగాడన్నాక 100 తిరుగుతాడు. భార్యకి బుద్ధుండాలి, ముందే కంట్రోల్లో పెట్టుకోవాలి అని తర్వాత అందరూ నిన్నే అంటారు. సరేలే వింధ్యా సిస్టర్, నువ్వు నమ్మకంతో పంపించావు. అదే నమ్మకంతో బావ తిరిగొస్తే సంతోషం. అదే నమ్మకంతో ఈరోజు టూర్కి వెళ్తే ఇంకా సంతోషం. సిస్టర్, మళ్ళీ ఇంకొకసారి నువ్వు డిసప్పాయింట్ అవ్వద్దు, బాధపడద్దు. నువ్వు ఫీల్ అయితే ఒక ఫ్రెండ్గా, ఒక సిస్టర్గా నేను తట్టుకోలేను. మౌనిక, చాలా థ్యాంక్స్. నా గురించి నువ్వు ఇంత అలా ఆలోచిస్తున్నావు. ఒక ఫేక్ ఫ్రెండ్ దూరమైనా జెన్యూన్ ఫ్రెండ్వి నువ్వు నాకు దగ్గరయ్యావు. నీలా నా భర్త ఆలోచించి కనీసం ఇచ్చిన మాట కోసమైనా ఖచ్చితంగా వస్తారని అనుకుంటున్నాను. చెప్పినట్టు వస్తే ఓకే, ఒకవేళ రాకపోతే? తను రానివ్వకపోతే? రాలేకపోయాను అని బావ చెప్తే? ఏంటి నువ్వు అనేది? ఏం మాట్లాడుతున్నావు? అలా ఎందుకు జరుగుతుంది? అంటే ఈరోజు బాగానే ఉంది కదా అని మనం ఆనందపడతాం, కానీ రేపేం జరుగుతుందో మనకి తెలియదు కదా సిస్టర్. వచ్చేస్తానని వెళ్ళిన బావా టైంకి వస్తాడా అని. రావాలి, రాకపోతే అప్పుడు చూస్తారు ఈ వింధ్య అంటే ఏంటో.